ప్రముఖ శాస్త్రవేత్త సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవ చనిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 89 ఏళ్ల భార్గవ హైదరాబాద్లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవ నిన్న చనిపోయారు. ఉప్పల్ ప్రశాంత్ నగర్లో ఉన్న తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్గవ ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ మధ్య డిశ్చార్జ్ అయిన ఆయన నిన్న తన ఇంట్లో చనిపోయారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. 1928 ఫిబ్రవరి 22న రాజస్థాన్లోని అజ్మీర్లో పుట్టారు భార్గవ. ఆయన పూర్తి పేరు పుష్పమిత్ర భార్గవ. వారణాసిలో ఉన్న బీసెంట్ థియోసాఫికల్ స్కూల్లో చదివారు. 10 ఏళ్ల వయసులోనే డైరెక్ట్గా 9వ తరగతిలో చేరారు. 1944లో బీఎస్సీ ఎంపీసీ పూర్తి చేశారు. 18 ఏళ్ల వయసులోనే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. తర్వాత లక్నో యూనివర్సిటీ నుంచి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశారు. 21 ఏళ్ల చిన్న వయస్సులోనే పీహెచ్డీ పట్టా అందుకున్నారాయన. 1950-53 మధ్య హైదరాబాదులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పనిచేశారు. అప్పట్లో దాన్ని సెంట్రల్ ల్యాబొరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని పిలిచేవారు. 1953లో అమెరికా వెళ్లి అక్కడ మెక్ఆర్డిల్ మెమోరియల్ ల్యాబొరేటరీ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ పోస్ట్ డాక్టోరియల్ ఫెలోషిప్ చేశారు. తర్వాత విస్కాన్సిస్ యూనివర్సిటీ చార్లెస్ హెడిల్బర్గ్ ల్యాబొరేటరీలో పనిచేశారు. తర్వాత యూకే వెళ్లారు. 1958లో మళ్లీ హైదరాబాద్ వచ్చిన భార్గవ సెంట్రల్ ల్యాబొరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లో చేరారు. యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీలో పనిచేశారు. 50కి పైగా దేశాల్లో పర్యటించారు. 125కు పైగా సైంటిఫిక్ పబ్లికేషన్స్ విడుదల చేశారు. 1990లో సీసీఎంబీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. తర్వాత సిఎస్ఐఆర్లో చేరారు. 1993లో అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. భారత ప్రభుత్వ విధి విధానాల విమర్శకుడిగా భార్గవకు మంచి పేరుంది. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగానూ ఆయన పనిచేశారు. జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ ని భారత్లో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అట్లనే బయోటెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా బిల్లును కూడా వ్యతిరేకించారు. 1986లో భార్గవకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అయితే 2015లో దేశంలో అసహనం చర్చ టైంలో పద్మభూషణ్ వెనక్కిచ్చేశారు భార్గవ. భార్గవ మృతికి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి సంతాపం తెలిపారు.